పోటీ అక్కడి నుంచే. ఇండైరెక్ట్ సంకేతాలిస్తున్న మాజీ ఎమ్మెల్యే. ఆ మాటల్లో ఆంతర్యం ఏమిటో? ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ నుండే పోటీ చేయనున్నాడా? అధిష్టానం ఆ దిశగా సంకేతాలిచ్చిందా? మరి బండి సంజయ్ పరిస్థితి? వార్తా ఛానల్లో వస్తున్న కథనాలకు ఈటెల క్లారిటీ ఇచ్చినట్లేనా? మీడియా సమావేశంలో వ్యాఖ్యలకు అర్థం అదేనా? హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎంపీగా ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఇండైరెక్ట్గా చెప్పినట్లు మీడియా సమావేశంలో వెల్లడైంది. ఇంతకీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా పరాజయం పాలినప్పటికీ ఓటమి లోటును ఎంపీ గెలుపుతో పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్న ఈటెల ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఈటెల రాజేందర్ స్వగ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్వేగ ప్రసంగం చేశారు. తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని, పాత లెక్కనే పనిచేస్తానని వెల్లడించడంతో పాటు పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంచుతామన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని చెప్పిన ఈటెల హుజూరాబాద్ ప్రజలు సంపూర్ణ రిజల్ట్ ఇవ్వలేదని, తీర్పు గౌరవిస్తామని వ్యాఖ్యానించారు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీయగా కరీంనగర్ ఎంపీ సీటును తనకు కేటాయించుకుని ఇక్కడి నుండే పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే గనుక జరిగితే కరీంనగర్ ఎంపీ స్థానంలో బండి సంజయ్ మార్పు జరగనుందా, లేక అధిష్టానంతో మెప్పించి ఈటెల ఇక్కడి నుండే పోటీ చేయనున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అధిష్టానం అండదండలు మెండుగా ఉన్న ఈటెల ఈసారి తన టార్గెట్ను సొంత జిల్లా నుండి కంప్లీట్ చేసుకునేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు మల్కాజ్గిరి నుండి కూడా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తుండగా ఈటెల రాజేందర్ ప్రధానంగా కరీంనగర్ నుండి పోటీ చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల పలు వార్తా ఛానల్లో ఈటెల హుజూరాబాద్ వీడినట్లే అన్నట్లు వస్తున్న కథనాలకు క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి వెళ్లేది లేదని, ఇక్కడే ఉంటూ ప్రజాసేవ చేస్తానని చెప్పకనే చెప్పాడు. దీంతో మీడియా సందేహాలకు బదులు ఇచ్చిన ఈటెల ఎంపీ స్థానం బరిలో తాను ఉంటానని చెప్పి ఎక్కడి నుండి పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చివర్లో మెలికపెట్టారు. మరో 3-4 నెలల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సర్కార్ మళ్లా అధికారంలోకి వస్తుందన్నారు.